ఏడు ర్యాంకర్ అలా సన్నీ. ఇది మొదలైంది ఇంకా రాలేదేంట్రా? ఎంతలో ఉన్నాయి? అవి పండవమ్మా. ఇంకేమన్నాయి చూడు, అరటిపళ్ళు ఏమంటున్నాయి చూడు. అవి పెద్దవి ఉంటాయి, చిన్నవి చూడు. నానా సన్నీ, బాబాయ్ నానా గ్రావిటేషన్ లో ఒక రెండు కాన్సెప్ట్స్ వదిలేస్తాను నాన్న, ఒకసారి అవి కూడా చూద్దాం. ఓకే బాబాయ్. ఓకే నాన్న. అది ఒకసారి తర్వాత చూద్దాం నాన్న, కనిపిస్తలేదు. సరే. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఒకసారి చూడన్న, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. ఓకే. రిజిడ్ బాడీ అంటే ఏంటి చూడన్నా. రిజిడ్ బాడీ అంటే ఏంటంటే, రిజిడ్ బాడీ సాలిడ్ బాడీ నాన్న. ఇది ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే సైజు షేపు మారకపోతే కనుక దాన్ని రిజిడ్ బాడీ అంటారు అనమాట. ద సైజ్ అండ్ డు నాట్ చేంజ్ బై అప్లయింగ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ కాల్డ్ రిజిడ్ బాడీ. అంటే మనం సాలిడ్ బాడీని లాగినా కానీ కంప్రెస్ చేసిన సైజు షేప్ మారకూడదు అనమాట, దాన్ని రిజిడ్ బాడీ అంటారు. యాక్చువల్గా రిజిడ్ బాడీ ఇన్ ద యూనివర్స్. రిజిడ్ బాడీ ఈస్ నాట్ దేర్ ఇన్ యూనివర్స్ నాన్న. రిజిడ్ డెఫినేషన్ ఏంటంటే, బై అప్లయింగ్ ఎక్స్టర్నల్ ఫోర్స్, సైజ్ అండ్ షేప్ డస్ నాట్ చేంజ్. ఎక్స్టర్నల్ ఫోర్స్ ని ఏమంటామంటే మనం డిఫార్మింగ్ ఫోర్స్ అంటారు. సైజ్ అండ్ షేప్ డస్ నాట్ చేంజ్, దెన్ ద బాడీ ఈస్ కాల్డ్ రిజిడ్ బాడీ. ఈ రిజిడ్ బాడీకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, దేర్ ఈస్ నో పర్ఫెక్ట్ రిజిడ్ బాడీ ఇన్ ద యూనివర్స్. ద ఎగ్జాంపుల్స్ ఫర్ రిజిడ్ బాడీస్, ఎర్త్ ఈస్ వన్ ఎగ్జాంపుల్, అండ్ బిలియర్డ్ బాల్స్ ఎర్త్ ఎగ్జాంపుల్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే బాబాయ్. నెక్స్ట్ దానికి వెళ్దాం నాన్న. నెక్స్ట్ ఎలాస్టిసిటీ అంటే, ఈ ప్రాపర్టీ ఏంటంటే, మనం ఫోర్స్ అప్లై చేసాం సాలిడ్ బాడీ మీద, ఫోర్స్ అనమాట. ఎక్స్టర్నల్ ఫోర్స్ అండ్ డిఫార్మింగ్ ఫోర్స్ అప్లై చేసిన తర్వాత, ఆ డిఫార్మింగ్ ఫోర్స్ లేకపోతే కానీ డిఫార్మింగ్ ఫోర్స్ ని మనం తీసేస్తే, the tendency of a body to regain its original dimensions. డైమెన్షన్ మనం ఇట్లా డైమెన్షన్స్ మారుతాయి.
పుల్ చేసినా ఓకే. చేసినా దాని డైమెన్షన్స్ మారుతాయి అనమాట. మనం యాక్షనల్ ఫోర్స్ రిమూవ్ చేయగానే దాని ఒరిజినల్ పొజిషన్స్కి వచ్చేసి దాన్ని ఏమంటాం అంటే మనం ఆ ప్రాపర్టీ ఏమంటాం అంటే మెటీరియల్ ఉన్న ఆ ప్రాపర్టీని ఎలాసిటీ అంటాం అనమాట. జనరల్గా మనం ఓకే. స్టీలు రబ్బరు ఉంటే రబ్బరు మోర్ ఎలాస్టిక్ అనుకుంటాం, కాదు నాన్న, స్టీల్ మోర్ ఎలాస్టిక్ అనమాట. ఎక్స్టర్నల్ ఫోర్స్ తీసేస్తే ఓకే. ఎక్కువ ఎలాస్టిక్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే నాన్న. ఓకే బాబాయ్. నెక్స్ట్ నాన్న ఏంటంటే నాన్న ఇవి మాలిక్యూల్స్ అనమాట. ఇవి సాలిడ్ బాడీలో ఉన్న మాలిక్యూల్స్. ఓకే. మాలిక్యూల్కి మధ్యలో స్ప్రింగ్ కనెక్ట్ అయినట్టు బిహేవ్ చేస్తాయి అనమాట. ఇవి ఓకే. స్ప్రింగ్ కనెక్ట్ చేసినట్టుగా బిహేవ్ చేస్తాయి నాన్న. స్ప్రింగ్ ఇలాగా ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 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 ఇలా ఉంది కదా నాన్న. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని ఈ చివరి పట్టుకుని పుల్ చేసాం అనుకున్నాను. ఇప్పుడు మనం ఈ డిఫార్మింగ్ ఫోర్స్ కదా నాన్న, ఇది ఎక్స్టర్నల్ ఫోర్స్ అనమాట. ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ రిమూవ్ చేస్తాం అనుకున్నాను, ఇది ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తాను అనమాట. అవును బాబాయ్. దీనికి యాక్చువల్గా ఈ మాలిక్యూల్కి మధ్యలో డిస్టెన్స్ వల్ల పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది నాన్న. మాలిక్యూల్కి మధ్యలో డిస్టెన్స్ వల్ల పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఆ పొటెన్షియల్ ఎనర్జీ అంటే మనకి సాలిడ్ బాడీలో మాలిక్యూల్కి ఉన్న పొటెన్షియల్ ఎనర్జీకిను మాలిక్యూల్కి ఉన్న డిస్టెన్స్ నేమో ఎక్స్ యాక్సిస్ మీద, మాలిక్యూల్కి పొటెన్షియల్ ఎనర్జీ ఏమో వై యాక్సిస్ మీద తీసుకుని గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ ఇలా వస్తుందండి. ఓకే. ఈ గ్రాఫ్ చూడనా, ఇక్కడ మినిమం ఉంది కదా నాన్న, మినిమం ఉంది ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ మినిమం అంటే ఆ ఆర్ వాల్యూకి పొటెన్షియల్ ఎనర్జీ మినిమం ఎప్పుడైతే ఉంటుందో ఆ ఆర్ వాల్యూ కదా, ఆ ఆర్ వాల్యూకి పొటెన్షియల్ ఎనర్జీ మినిమం ఉంటే కనుక స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది అండి. ఆ ఆర్ వాల్యూకి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది అండి. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. మామూలు పొటెన్షియల్ ఎనర్జీ మినిమం ఉన్న చోట స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ నాన్న ఇదేమో ఎక్స్టర్నల్ ఫోర్స్ రిమూవ్ చేసేస్తే ఇది ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ రాసుకుంటారు. ఇది ఒక పాయింట్ సరిపోతుంది నాన్న. ఇది గ్రాఫ్ ఒకటి గీసుకుంటే గ్రాఫ్ ఆర్ వాల్యూ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది నాన్న. ఓకే బాబాయ్, రాసుకున్నాం. ఓకే బాబాయ్, నెక్స్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటంటే నాన్న స్ట్రెస్ అంటే ఇది బాడీని మనం మనం ఫిక్స్ చేసాం అనమాట. ఇలా బాడీకి మనం దీని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసాం అనమాట. ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసాం నాన్న. ఫోర్స్ అప్లై చేస్తే ఇప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ రాడ్ లో రీస్టోరింగ్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇది మామూలుగా ఏంటంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు రీస్టోరింగ్ ఫోర్స్ అవుతుంది. ప్రపోర్షనల్ లిమిట్ వరకు కూడా ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు రీస్టోరింగ్ ఫోర్స్ అవుతుంది. అంటే ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఈ రాడ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు రీస్టోరింగ్ ఫోర్స్ అవుతుంది. మనకి స్ట్రెస్ అంటే స్ట్రెస్ ని సిగ్మాతో రిప్రజెంట్ చేస్తారన్న. రీస్టోరింగ్ ఫోర్స్ ద ఇంటర్నల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఇస్ కాల్డ్ స్ట్రెస్ నాన్న. ఇస్ కాల్డ్ స్ట్రెస్. దాన్ని స్ట్రెస్ అంటారు. ఓకే. నెక్స్ట్ వన్. ఇప్పుడు ఈ స్ట్రెస్లు ఎన్ని రకాలు ఉంటాయంటే నాన్న, లాంగిట్యూడినల్ స్ట్రెస్ నాన్న. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అనమాట. అంటే
ఓ బాడీని మనం ఇక్కడ ఫిక్స్ చేసి ఉన్నాను, ఇటు ఫోర్స్ అప్లై చేసాం, ఇటు కూడా అంతే ఫోర్స్ అప్లై చేస్తే దీని లెంత్ పెరుగుతుంది అనమాట. లెంత్ ఓకే ఓకే పెరుగుతుందేమో, దీంట్లో మనం ఇటు ఫోర్స్ అప్లై చేస్తే ఇక్కడ రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది, ఇటు మనం ఫోర్స్ అప్లై చేస్తుంటే ఇటు రీస్టోరింగ్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే అప్పుడు మనకి దీన్ని ఏమంటారంటే ఇలా లెంత్ లో ఇంక్రీజ్ అవడానికి టెన్సైల్ స్ట్రెస్ అంటారు నాన్న. ఈ టెన్సైల్ స్ట్రెస్ ఎంత అంటే ఈక్వల్ టు ఎఫ్ రీస్టోరింగ్ బై ఏరియా. ఎఫ్ రీస్టోరింగ్ అనేది ఎఫ్ అప్లైడ్ ఫోర్స్ కి ఈక్వలే కదా నాన్న, ఎఫ్ అప్లైడ్ ఫోర్స్ కాబట్టి ఇది ఎఫ్ బై ఏ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్ట్రెస్ దీన్ని ఏమంటారంటే కంప్రెసివ్ స్ట్రెస్ అంటారు నాన్న. అంటే ఇది ఇటు పక్కన ఎఫ్ ఫోర్స్ చేస్తున్నాం మనం, ఇటు పక్కన కూడా ఎఫ్ ఫోర్స్ తో కంప్రెస్ చేస్తున్నాం అండి. కంప్రెస్ చేస్తే అప్పుడు దీంట్లో రీస్టోరింగ్ ఫోర్స్ అవుతుంది అనమాట, ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ లో రీస్టోరింగ్. దీంట్లో కూడా ఈ రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు కంప్రెసివ్ స్ట్రెస్ ఎంత, ఎఫ్ బై ఏరియా అంటే మనం అప్లై చేసిన ఫోర్స్ ఎక్స్టర్నల్ ఫోర్స్ బై ఏరియా అని రాయొచ్చు, లేకపోతే కనుక రీస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా అని రాయొచ్చు. దీన్ని ఎలాంగ్ లెంత్ జరుగుతుంది కాబట్టి దీన్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటారు. నెక్స్ట్ వన్ ఏంటంటే షీరింగ్ స్ట్రెస్ నాన్న. షీరింగ్ స్ట్రెస్ టాంజెన్షియల్ స్ట్రెస్ అనమాట. అంటే మనం ఫోర్స్ ని లెంత్ కి అప్లై చేస్తాం, ఫోర్స్ ని ఏరియాకి అప్లై చేస్తాం, ఫోర్స్ ని వాల్యూమ్ కి అప్లై చేస్తాం. ఇదేంటంటే ఇది కింద ఫిక్స్ చేసాం నాన్న, దీన్ని కింద ఫిక్స్ చేసాం, పైన ఇది ఈ ఏరియా మీద ఈ ఫోర్స్ ని అప్లై చేస్తాం. అప్లై చేస్తే ఏమవుతుంది నాన్న, ఇది దీని షేప్ ఇలా మారింది అనమాట, ఈ ఏరియాలోనే ఉంటుంది, దీని షేప్ ఇలా మారింది, పక్కకి వెళ్ళింది. ఇది కింద ఫిక్స్ చేసాం కదా, ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమైంది, ఇలా పక్కకి వెళ్ళింది అనమాట. ఎంత డిస్టెన్స్ పక్కకి వెళ్ళిందంటే ఒక ఎక్స్ డిస్టెన్స్ పక్కకి వెళ్ళింది అనుకుంటున్నాను. దీని లెంత్ ఏమో ఎల్, ఎక్స్ బై ఎల్ అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎల్. ఇక్కడ స్ట్రెస్ ఎంత అంటే టాంజెన్షియల్ ఫోర్స్ కదా నాన్న, ఎఫ్టీ అంటాం దీన్ని. టాంజెన్షియల్ ఫోర్స్ డివైడెడ్ ఈ ఏరియా మీద ఎగ్జాక్ట్ అయింది కదా నాన్న, ఈ ఏరియాని ఏ అంటాం, టాంజెన్షియల్ ఫోర్స్ బై ఏరియా. నెక్స్ట్ వాల్యూమ్ స్ట్రెస్ నాన్న. వాల్యూమ్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఓ బాడీని తీసుకెళ్లి లిక్విడ్ లో పెట్టాం అనుకో నాన్న, ఆ బాడీ మీద లిక్విడ్ అన్ని డైరెక్షన్ నుంచి ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తారు అనమాట. ఈ లిక్విడ్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ వల్ల ది ఫోర్స్ అప్లై అవుతుంది కదా నాన్న ఈ ఏరియా మీద, ఈ ఫోర్స్ ఏమంటారు మనం వాల్యూమ్ స్ట్రెస్ అంటారు. ఈ వాల్యూమ్ మీద ఫోర్స్ అప్లై అవుతుంది అనమాట, అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అనమాట, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, దీన్ని వాల్యూమ్ స్ట్రెస్ అంటారు. ఈ బాడీకి ఇన్సైడ్ ప్రెజర్ పిఐ నాన్న, అవుట్ సైడ్ ప్రెజర్ పి. అప్పుడు పి మైనస్ పిఐ, డెల్టా పి అనేది మనకి ఏమవుతుందంటే వాల్యూమ్ స్ట్రెస్ అవుతుంది యాక్చువల్గా. ఓకేనా సన్నీ? సన్నీ వినపడుతున్నానా సన్నీ?